నామాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఆత్మీయ సంఘటన నేను చెప్పు సాక్ష్యం ఏంటంటే మరి ఈ ప్రాంతానికి వచ్చాము. మరి దేవుడు అప్పటి నుండి మరి మా దైవజనులు వాంచారు. ఎన్నో ఇరుకులు ఇబ్బందులు, ఎన్నో రకాల శోభలు, సహజంగా మనిషి జీవితంలో జరిగేవన్నీ మన జీవితంలో జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూర్చున్న వారు అదే అనుభవం చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ దేవుని ప్రార్థన, సంఘం ప్రార్థన, ఆయన కృప అనేక రకంగా నన్ను, నా కుటుంబంలో, నా భర్తని, నా బిడ్డని అనేక వాళ్ళు మమ్మల్ని నడిపిస్తా వచ్చినందుకు నేను తీర్చుకోలేదు. ఎందుకంటే తడితే హృదయం యొక్క బాధ ఎదుగుతాం. అది కేవలం ఆత్మీయ సత్యం చేత మరి ఉన్నవానికి ఈరోజు ఇలా ఉన్నామంటే కేవలం మరి ఎందుకో రకమైన శోధన అంటే అసలు ఉంటామో వెళ్ళిపోతామో సిచ్యువేషన్ కూడా వచ్చేసింది. అయినప్పటికీ దేవుడు అనేక ప్రార్థన ద్వారా, దర్శనం ద్వారా మరి నా ఆత్మీయ తల్లిదండ్రులు విడిచిపెట్టేది ఎప్పుడు ఎక్కడ దూరం ఉన్నా అక్కడికి వచ్చేది అన్నమాట. మరి ఈ సంఘ సావాసంలో కానీ మా అనుభవంలో కానీ ఈ రీతిగా మీ వద్ద ఏర్పడడానికి కేవలం ఆయన కృప ఏమించి నేను కూడా తీర్చుకోలేదు. నా బ్రతకలు ఇంకా జ్ఞానం ఎదగాలని ఆశ. ఎందుకంటే ఇది కేవలము మా వివాహ నిమిత్తంలో మాకు జరిగిన సిచ్యువేషన్ బట్టి మేము ఇలా చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో మాకు ఏం తెలియదు.